హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గద్దర్ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో బుచ్చిబాబుకి ఇప్పుడు ఉప్పెన సినిమా కోసం దానికి గద్దర్ అవార్డు అయితే ప్రకటించారనమాట. కోర్స్ ఉప్పెన సినిమాకి ఇంతకు ముందు కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి, అంటే సైమా అని చెప్పి. సో అగైన్ నాకు కరెక్ట్ గుర్తులేదు, మీరే చెప్పాలి. నేషనల్ అవార్డు కూడా వచ్చినట్టుంది, నాకు కరెక్ట్ గుర్తులేదు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే అగైన్ ఉప్పెన అనేది చాలా మంచి సినిమా. ఈ రకంగా గద్దర్ అవార్డ్స్ రావడం కూడా చాలా మంచిది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, బుచ్చిబాబు ఫస్ట్ సినిమాతోనే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అలాంటిది రెండో సినిమా ఒక గ్లోబల్ స్టార్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఇంకా ఎంత జాగ్రత్తగా తీస్తున్నాడో, ఇంకా ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడో అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారనమాట. పెంచుకోండి, ఎంత పెంచుకున్నా పర్వాలేదు, దానికి మించే సినిమా ఉంటుంది అని నేను చెప్పగలను. గ్లిమ్స్ అనేది జస్ట్ ఒక 1% మాత్రమే. అదే అలా ఉంది అంటే ఇంకా రేపు పొద్దున్న 2.5 గంటల సినిమా ఎలా ఉంటుందో ఇంకా మీ ఊహలకు వదిలేస్తున్నాను. ఇందులో చరణ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, ఆయన ఎప్పుడు చెప్పారు రంగస్థలానికి మించి ఉంటుంది అని చెప్పి. ఫిక్స్ అయిపోవడమే. ఇంకా న్యూట్రల్స్ కానీ యాంటీ ఫ్యాన్స్ కానీ ఇంకా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవాల్సింది ఈ సినిమాతో. ఇది కోర్స్ బుచ్చిబాబు ఏంటంటే చాలా మంచి ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేశాడు పెద్ద సినిమాలో. ముఖ్యంగా సెంటిమెంట్స్ కానీ, ఎమోషన్స్ కానీ, సాంగ్స్, ప్రతిదీ A to Z. ఎవరి దగ్గర మొహమాట పడట్లేదు. జగపతి బాబు కానీ, శివరాజ్ కుమార్ కానీ, ఎవరు వచ్చినా సరే. సో సీనియర్ ఆర్టిస్టులు నేను ఇంకొక టేక్ అడిగితే ఏమనుకుంటారేమో, ఏం లేదు, వెళ్తున్నాను, నాకు నచ్చితేనే ఆ షాట్ ఉంచుతాను, లేకపోతే మళ్ళీ చేయిస్తాను అనే మైండ్ సెట్తో దిగాడు అనమాట. చరణ్ గారు కూడా అంతే. కోర్స్ మనందరూ తెలిసిందే, చరణ్ గారు మ్యాక్సిమం అన్ని సింగిల్ టేక్ ఇస్తూ ఉంటారు. రంగస్థలం సినిమా అంతా కూడా ఫస్ట్ టేక్లోనే ఓకే అయిన సినిమా అది. త్రిబుల్ R కూడా అంతే. సో మనకి తెలిసిందే, ఏ డైరెక్టర్ అయినా ఇంకా మెస్మరైజ్ అవ్వాల్సిందే చరణ్ అన్న యాక్టింగ్కి. అదంతా పర్వాలేదు, చరణ్ అన్న ఎలా లేదని లాగిన్ చేస్తాడు, అది యాజ్ యూజువల్. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ వర్కౌట్ చేసింది, మెయిన్ థింగ్ ఫోకస్ చేసింది స్టోరీ. పెద్ద పార్ట్ 1 పార్ట్ ఇంకేమై ఉండదు కానీ సింగిల్ పార్ట్లోనే వస్తుంది. కుంభస్థలాన్ని కొడుతుంది, ఇంకా అదే చెప్పగలను నేను. ఎందుకంటే AR రెహమాన్ లాంటి ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకొని, సో సీనియర్ మోస్ట్ యాక్టర్స్ని పెట్టుకొని, చరణ్ గారు లాంటి గ్లోబల్ స్టార్, అలాంటి స్టార్డమ్ని సినిమాల్లో పెట్టుకొని ఒక ఇంటర్నేషనల్ ఫిలిం తీయాలి అని ఒక మైండ్లో ఉంచుతుంది ఖచ్చితంగా అది. ఇప్పుడు శంకర్ దాత ఒక సినిమా తీశాడు, 3 సంవత్సరాలు వేస్ట్ చేశాడు. తమను ఇంకా ఏదో టెస్టింగ్ చేస్తారు చూడండి, ఇప్పుడు వినాయక చవితిలో కొడతారు ఏదో డీజే, అలాంటి మ్యూజిక్ ఇచ్చేసి, అంటే సినిమాలో గ్లోబల్ స్టార్ ఉన్నారు అని మైండ్లో పెట్టుకోకుండా చేసిన పనులు అవన్నీ. ఈ సినిమాకి అలా కాదు. ఎవరే మర్చిపోయినా బుచ్చిబాబు మాత్రం మర్చిపోడు. నేను హ్యాండిల్ చేస్తుంది ఒక స్టార్ హీరోతో, ఒక గ్లోబల్ స్టార్ హీరోతో. ఖచ్చితంగా ఈ సినిమాతో నా కెరీర్ టర్న్ అవ్వాలి, నాకు ఒక మంచి మలుపు అవ్వాలి అని చెప్పి ఆలోచించి తీస్తున్నాడు. కాబట్టి ఉప్పెన ఎలాంటి సక్సెస్ అయిందో పెద్ద దానికి 100 రెట్లు సక్సెస్ అవుతుంది అని చెప్పి ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ కూడా అప్డేట్ అయితే రెడీగా ఉంది గైస్. జూలై అంటున్నారు, ఎందుకంటే ఇంకొంచెం జూలై అంటున్నారు, చూడాలి మరి అగైన్ అదొక రూమరే, బట్ చూడాలి. మనకైతే సాంగ్ అప్డేట్స్ కూడా 1 by 1 రోల్ అవుట్ అవుతాయి అన్నమాట. మరి మీకు ఏమనిపిస్తుంది? ఉప్పెన లాగానే పెద్ద కూడా చాలా పెద్ద సక్సెస్ అవుతుందా? ఉప్పెనకు వచ్చిన ఇంపాక్ట్ ఈ సినిమాకి కూడా వస్తుందా, ఇంకా ఎక్కువ వస్తుందా? కామెంట్స్లో చెప్పండి.